కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల తిరుపతిలోని లడ్డు అపవిత్రం చేసిన దోషులందరినీ, ఎంతటి పెద్దవారైనా సరే ఆ దోషులందరినీ కూడా శిక్షించాలనే డిమాండ్తో ఈరోజు బండార్లంక హిందూ యువత ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టాం. లడ్డూకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే 1715వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన, అంటే దాదాపుగా 309 సంవత్సరాలైంది ఇవాళ లడ్డూ ప్రారంభమై. ఈ 309 సంవత్సరాల్లో లడ్డు పవిత్రత ప్రతి సంవత్సరం అలా పెరుగుతూనే ఉంది. కానీ గత 5 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూతో పాటు అన్ని విభాగాల్లో కూడా అన్యమత సంస్థలు దూరటం వల్ల, లేకపోతే రాజకీయ ప్రమేయాలతోనూ ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా గత ప్రభుత్వం ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో అశ్రద్ధ చూపించిందని, దీనికి నిరసనగా మా హిందూ బంధువులందరూ కూడా నిరసన ఉద్యమంతో పాటు ఇది నాందిగా చెబుతూ రాబోయే రోజుల్లో ఈ తిరుపతి లడ్డు మీద దోషుల్ని శిక్షించకపోతే ఈ హిందూ బంధువులందరూ కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బండార్లంగా హిందూ యువత తరపున తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఏదైతే కోట్లాది మంది భక్తుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి, మరి ఆ స్వామి వారికి సమర్పించే ఈ లడ్డు అయితే ఏది ఉందో, మరి గత కొన్ని రోజులుగా మరి గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే ఒక అన్య మతస్థులు చైర్మన్ గా ఉండడం జరిగిందో గత ప్రభుత్వంలో, వైవి సుబ్బారెడ్డి కానీ లేదా బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఒక అన్య మతస్థుల కింద ఉండి మన ఈ పవిత్రతను నాశనం చేయడం అయితే జరిగింది. గతంలో కూడా మేమందరం కూడా ఈ యొక్క అన్య మతస్థుడు వైవి సుబ్బారెడ్డి గారికి కానీ ఇలాంటి చైర్మన్ ఇవ్వకూడదని చెప్పి హిందూ బంధువుల ఆధ్వర్యంలో కూడా ఒక ఉద్యమాన్ని అయితే చేయడం జరిగింది. గతంలో కూడా 166 గ్రాములు ఉండాల్సిన లడ్డు 98 గ్రాములు కానీ 90 గ్రాములు కానీ అమ్మడం జరిగింది. మరి ఈ యొక్క లడ్డూలో ఏదైతే పంది కొవ్వు కానీ జంతువుల యొక్క కొవ్వుతో కానీ ఈ లడ్డుని చేయడం, నాసిరకం చేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా హిందూ బంధువులందరం కూడా బండార్లంక గ్రామంలో ఒకటే నినాదం, వీళ్ళందరికీ కూడా కఠినంగా ప్రజాక్షేత్రంలో శిక్షించబడాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క శిక్ష వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళాలంటే భయపడాలి. మరి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ప్రజల మనోభావాలని, కోట్లాది మంది హిందువుల మనోభావాలని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలి. మరొక బంధువు ఒక హిందూ గుడికి వెళ్ళి ఆ యొక్క లడ్డుని తీసుకొచ్చి ఇంటికి వెళ్ళేటప్పటికి చుట్టుపక్కల ఉన్న బంధువులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ పంచిపెట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. మరి అంటే అంత ప్రత్యేకత ఉన్న ఈ యొక్క లడ్డూలో కోట్లాది మంది, ప్రపంచం నలుమూల నుంచి కోట్లాది మంది ప్రత్యేకత ఉన్న ఈ లడ్డూల్ని తీవ్ర నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.